హైదరాబాద్‌లో చాలా చోట్ల పెట్రోల్ పంపులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ఏదో 1, 2 పెట్రోల్ పంపులు ఓపెన్ చేసుంటే వాటి ముందు జనాలు క్యూలో నిలబడి పెట్రోల్ కొంటున్నారు. కొన్ని చోట్ల చూస్తే బకెట్లు, క్యాన్‌లు పట్టుకొనొచ్చి నిలబడినారు. బహుశా ఆహ్, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయితే పరిస్థితులు గందరగోళంగా ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ప్రజలు రోడ్ల మీదకొచ్చి పెట్రోల్ క్యూలో నిలబడి కొంటున్నారు. అయితే ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ దృష్టికెళ్ళింది. తెలంగాణ సివిల్ సప్లై శాఖ నుంచి ప్రతినిధి ఏమని మాట్లాడారంటే, రాష్ట్రంలో కావాల్సినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఏమాత్రం కొరత లేదు. సరిపడా స్టాక్ అయితే ఉందని చెప్పడం జరిగింది. అయితే మరి ఎందుకు ఈ పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి ఔట్ ఆఫ్ స్టాక్ అనంటే, దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏందంటే, కొన్ని పెట్రోల్ పంపులు ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సినటువంటి పాత బకాయిలున్నట్టుగా, ఆ పాత బకాయిలు చెల్లించేంత వరకు వాళ్ళు ట్యాంకర్స్ పంపించనని కూర్చున్నట్టుగా, మొరాయించినట్టుగా ఇన్ఫర్మేషన్. అయితే ఈ పాత బకాయిల్ని కట్టకపోవడాన్ని బట్టి స్టాక్ పంపించటం లేదు గానీ, స్టాక్ ఏమాత్రం కొరత లేదు. కావాల్సినటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ అన్నీ గూడా తగినంత గవర్నమెంట్ ఎప్పటికప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వ శాఖ తెలియపరిచింది.